అసలు ఇంత హైప్ ఉన్నటువంటి సినిమా ఇంత సైలెంట్ గా అప్డేట్ ఇస్తే ఎలా అడివిశేషం అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగిద్ది అనమాట. తను దగ్గర నుండి వచ్చినటువంటి లాస్ట్ సినిమా మనందరికీ తెలుసు. రీసెంట్ గా ఇంకో సినిమా వస్తుంది మృణాల్ ఠాకూర్తో. ఆ సినిమా పేరు కూడా నాకు ఐడియా లేదు. అది లవ్ స్టోరీ అంటే కానీ అది లవ్ స్టోరీ లేదు, అదొక హడల్ మూవీ లాగా ఉందన్నమాట. ఈ విధంగా ఒక కంటెంట్ తో బయటకు వస్తాడు అడివిశేషు. తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ విజయం సాధించినటువంటి సినిమా, మనందరినీ కూడా అడివిశేషు వైపు తిప్పినటువంటి సినిమా ఖచ్చితంగా గూఢాచారి మూవీ. ఎందుకంటే ఆ సినిమా చూసుకున్నట్టయితే చాలా తక్కువ బడ్జెట్ తోనే నిర్మించిండు. ఆ క్వాలిటీ ఏంది, ఆ హాలీవుడ్ ఏంది, నిజంగా అందరినీ కూడా మైమర్చేలా సినిమా అయితే తీసింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన పార్ట్ 2 వస్తుంది. ఎలా ఇవ్వాలి ఇన్వెస్ట్మెంట్ అసలు సింపుల్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్లో అయితే దాని అయితే షేర్ చేసిండు. తనతో పాటు పనిచేసే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో దీంట్లో వచ్చింది. కానీ నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశా మంచిగా హై బజ్జు ఉన్నటువంటి సినిమా. ఎందుకంటే సినిమా చాలా అంటే చాలా చిన్నగా రిలీజ్ అయ్యి భయంకరంగా ఆడింది. గూఢాచారి సినిమా చూడడం వాళ్ళు నాకు తెలియలేరు, డెఫినెట్ వెళ్ళి చూడండి. యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉంది. మంచి మాస్టర్ పీస్ అనమాట. అడివిశేష్ యొక్క క్వాలిటీ ఏంది, ఆ కంటెంట్ ఏంది అనేటటువంటిది మీకు క్లియర్ కట్ గా కానొస్తుంది. సో చాలా మంది అడివిశేష్ మేజర్ సినిమా నుండి మొదలు పెట్టారు, కానీ దానికన్నా ముందు గూఢాచారి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేటటువంటిది మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ గూఢాచారి 2కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చింది అనమాట. దీంట్లో చాలా చెప్పిండు. ఇమ్రాన్ హష్మి నటించబోతుంటాడు. నిజంగా ఈ పోస్టర్ చూసి నాకైతే దెమ్మ తిరిగిపోయింది. ఇమ్రాన్ హష్మి ఆల్రెడీ ఓజీ సినిమాలో నటిస్తున్నాడు. తను చాలా మంచి క్యారెక్టర్ అయితే ఉందంట. అది సుజిత్ కూడా చాలా సార్లు తెలియజేసిండు. సో ఇమ్రాన్ హష్మి చూసుకున్నట్లయితే మంచి రొమాంటిక్ హీరో. మూతలు నాగడానికి, బెడ్ సీన్లు చేయడానికి తప్ప ఎందుకు పనికిరాడు అని చెప్పి బాలీవుడ్ వాళ్ళు ఇప్పటికి కూడా తను అంటూనే ఉంటారు. అలాంటి ఆయన్ని మన టాలీవుడ్ డైరెక్టర్ ఎలా వాడుకుంటున్నారు అనేటటువంటిది చూడండి. మామూలు వాడకం కాదు. ఇది ఓజీలో తనకు ఒక తోపు క్యారెక్టర్ ఉంటుందంట. అది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే పోతారంట. అందరూ ఇంకా ఇమ్రాన్ హష్మి ఫ్యాన్ అయిపోతారు. ఇమ్రాన్ హష్మికి పరిచయం చేసినట్టు ఉండదు, ఇమ్రాన్ హష్మిని ఫ్యాన్ చేసినట్టు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ తో పాటు ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ గురించి కూడా మాట్లాడతారు అనేటటువంటిది ఆ డైరెక్టర్ కాన్ఫిడెంట్ గా చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు. ఓజాస్ గంభీర అంటున్నారు. ఓజాస్ చూసుకున్నట్లయితే తనే పవన్ కళ్యాణ్ గారి గురువు అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా ఈ గూఢాచారిలో కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే తను చేయబోతుందంట. గూఢాచారి పార్ట్ 1 ఏదైతే ఉందో దానికి కంటిన్యూగా ఈ పార్ట్ 2 ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నాకైతే సూపర్ గా అనిపించింది. 2 పోస్టర్లు, ఒక పోస్టర్ లోనేమో హీరోయిన్ పెట్టిండు, ఒక పోస్టర్ లో విలన్ దింపిండు అనమాట. మొత్తం చూసుకున్నట్లయితే 6 దేశాలు తిరిగిందంట ఈ సినిమా షూటింగ్ కోసం. ఇండియా కాకుండా ఇంకా 6 దేశాలు తిరిగిందంట. వేరే వేరే దేశంతో వెళ్ళటం, దగ్గర 23 సెట్లు వేసిందంట. ఒక్క సెట్ వేయడానికి ఒట్టలవుతుంది ఒక్కొక్క డైరెక్టర్కి, అది మనందరికీ తెలుసు. ఇక సెట్స్ వేయడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే లైక్ ఆ యొక్క CGIని, ఆ యొక్క VFXని వాళ్ళతో మాట్లాడుకుంటారు. కానీ అడివిశేష్ న్యాచురాలిటీ మిస్ అయితే అనేటటువంటి తిరిగి ఆ 6 దేశాలు తిరిగి ఆ 6 దేశాల్లో ఉన్నటువంటి లొకేషన్స్ తనకు సరిపోక ఆల్మోస్ట్ 23 సెట్లు అయితే వేయడం జరిగింది. అటు ఇటుగా 150 రోజులు ఈ హాలిడేస్ గిల్డేస్ అన్ని పక్కన పెట్టి 150 రోజులు కంటిన్యూగా అయితే షూటింగ్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక అర్థం చేసుకోండి తన వర్క్ పట్ల ఎంత డెడికేషన్ పెట్టినంటే, అంత డెడికేషన్ పెట్టినంటే సినిమా కూడా ఆ క్వాలిటీలో దిగిద్ది అనేటటువంటిది నాకైతే క్లారిటీ వచ్చేస్తుంది. ఇది నేను మీకు జస్ట్ అప్డేట్ ఇవ్వడానికే మీ ముందుకైతే వచ్చా. సినిమా గురించి నేను చెప్పడానికి కాదు. ఎందుకంటే సినిమా స్టోరీ అయినా సినిమా కథ అయినా ఏది కూడా బయటికి రానిట్లేదు. అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేటటువంటిది మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. సో గూఢాచారి గురించి డెఫినెట్లీ ఒక వీడియో చేసుకోవాలి. ఎందుకంటే హైప్ ఉన్నటువంటి సినిమా. మరి దీనికి వ్యూస్ వస్తాయో రావో నాకు తెలియదు, కానీ వచ్చే మట్టికి ఇక గ్రేట్ ఫ్రెండ్స్. బజ్ అయితే క్రియేట్ చేయగలగాలి. మరి క్రియేట్ చేస్తారా లేదా? ఆల్రెడీ గూఢాచారి 1 అనేటటువంటిది నార్మల్ గా రిలీజ్ హిట్ అయింది, కానీ ఇది చూసుకున్నట్లయితే మంచి బజ్ తో క్రియేట్ అవుతుంది. మరి ఏమైతే అనేటటువంటిది చూడాలి. రిలీజ్ డేట్ చెప్పలా కదా. చూసుకున్నట్లయితే May 1, 2026 అంటే అటు ఇటుగా ఒక 1 year కూడా లేదులేండి, ఒక 10 months అటు ఇటుగా ఉందన్నమాట. ఒక 10 నెలల్లో 2026 May 1 సినిమా 100% రిలీజ్ చేస్తాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ లో కూడా వాళ్ళైతే ఉన్నారు. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. అదే అనమాట. అండ్ మన గూఢాచారి వల్ల హీరోయిన్ ఎవరు మీకు తెలుసు కదా. తెలిస్తే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. తెలుసుకోవాలని అంటే చాలా మందికి తెలుసు. మనకు బాగా తెలిసినటువంటి అమ్మాయి, రీసెంట్ టైమ్స్ లో బాగా పరిచయమైనటువంటి అమ్మాయి గూఢాచారిలో ఉన్నటువంటి హీరోయిన్. సో ఈ హీరోయిన్ గురించి తెలిస్తే డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్.